హలో గైస్, అయితే మరి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా సో మనందరికీ తెలిసిందే. సో డే 1 ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఎలాంటి టాక్ వచ్చింది, సో ఎట్లా కంటిన్యూ అవుతుంది మీ అందరూ చూసే ఉంటారు. సో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హరీష్ శంకర్ అసలు ఎందుకు తీసావు ఉస్తాద్ భగత్ సింగ్? ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. ఈ డైలాగ్ అసలు పనికిరాని సినిమా తీసినట్టు అనిపించింది. ఎందుకంటే నైట్ అంతా ట్విట్టర్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అంటే ఎంతో కొంత బయట పెట్టడానికి ట్రై చేస్తారు. వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, ఓకే బాగుంది బాగుంది అనుకొని. బట్ అలాంటి ఫ్యాన్సే వాళ్ళ మనసులో మాట అయితే బయట పెట్టేశారు. నీ అబ్బా నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా. కొన్ని దగ్గరలో అంత్యాక్షరి సీన్ అదేదైతే ఆ స్విమ్మింగ్ పూల్లో డ్యాన్స్ అదంతా ఉంటుందో అసలు వరస్ట్లో వరస్ట్గా ఉంది. ఈయన పాటలో డ్యాన్స్ కాకుండా నడుచుకుంటూ వెళ్తారు అన్న కాన్సెప్ట్ మీద ఒక సూపర్ సీన్ ఉంటుంది సినిమాలో. ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటారు. సో దట్ విల్ బి యూనిక్ సీన్. అండ్ సో కళ్యాణ్ గారు ఎంతో స్టార్డమ్ ఉండి ఎంతో మాస్ పొటెన్షియల్ ఉండి ఓజీ అనే సినిమాలో ఎంత బాగా చూపించారో దానికి క్వైట్ ఆపోజిట్గా చూపించి ఈ రోజున క్రింజ్ అనే పదానికి మళ్ళీ పరిచయం చేసినట్టు అనిపించింది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ఆల్రెడీ అవన్నీ చూసేసాం అజ్ఞాతవాసిలో. సబ్ బెల్ట్ కట్టుకోవడం, సైకిల్ మీద రావడం అవన్నీ చూసి ఫ్యాన్స్ ఇలాంటి సీన్స్ మళ్ళీ చూడలేము, మరి మాకు వద్దు అని అప్పుడే అనుకున్నారు. మన హరీష్ భయ్య, మన కల్ట్ కెప్టెన్ మళ్ళీ మన ముందుకైతే తీసుకొచ్చాడు అలాంటి సీన్స్. సో అది గైస్. ఇంకో విషయం కూడా గైస్, ఇందులో మెయిన్ ఏంటి అంటే కళ్యాణ్ గారికి కూడా చాలా అన్యాయం జరుగుతుంది. సో రెండు రకాలుగా చెప్తాను. ఫస్ట్ది, అల్లు అర్జున్ అదే రోజు రిలీజ్ అయిన దురంధర్ 2 అనే సినిమా కోసం ట్వీట్ వేసాడు తప్ప ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా వస్తుంది మన ఆల్ ద బెస్ట్ చెప్పడానికైనా కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు. సేమ్ కేసు మహేష్ బాబు గారు కూడా, ఆయన కూడా దురంధర్ 2 చూశాను బాగుంది అని ఒక ట్వీట్ వేశారు తప్ప ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా వస్తుంది పోనీ కనీసం ఏదో ఆల్ ద బెస్ట్ అవేమీ చెప్పలేదు. సో ఈ రకంగా వాళ్ళ మధ్య కూడా ఈ రకమైన ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు అంటే పక్కన పెట్టండి, బట్ మెగా కాంపౌండ్లో ఉండి మెగా కాంపౌండ్లో ఎదిగిన అల్లు అర్జున్ నువ్వు ఎవరైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సినిమా పట్టించుకోకుండా దురంధర్ 2 అనే సినిమా కోసం ట్వీట్ చేయడం కూడా చాలా కాంట్రవర్షియల్గా మారిందనమాట. అది నా మనసులో బాగా ఉండిపోయింది. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. సినిమా రిలీజ్ అయ్యే డే 1 తర్వాత వేయడం వేరు, సినిమా రిలీజ్ అవ్వకముందే. సో ఫస్ట్ ఆయన చూసిన ఫిల్మ్ ఏదైతే దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా దురంధర్ 2 అనే సినిమాకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చాడు. సో ఆ విషయం మీద కూడా అల్లు అర్జున్ మీద కొంతమంది ఇప్పుడు హేట్ అనేది చూపిస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా గైస్, సో సినిమాలో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అసలు చెప్పుకోదగ్గ సీన్ కానీ చెప్పుకోదగ్గ సీక్వెన్స్ కానీ ఒక్కటి కూడా లేదు. ఏదో ఒక్క డైలాగ్ ఉంది అంతే. సో ఇలా బొట్టు పెట్టుకొని వెళ్తున్నాం, వెళ్ళొద్దు అనేసి అంటే అది పాకిస్తాన్ కాదు పాత బస్తీ. ఒక్క డైలాగ్ కొంచెం హై ఇచ్చింది. ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని డైలాగ్స్ అయితే నిజంగా ఎంత చిరాకు వచ్చాయంటే, వాడు మార్కుల కోసం పుట్టలేదు మార్పుల కోసం పుట్టాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అక్కడే సగం మంది బయటకు పోయారు. అంత వరస్ట్గా ఉంది రైటింగ్ అయితే. సో హరీష్ శంకర్ దయచేసి మిస్టర్ బచ్చన్ అనే సో ఏదో ఒకలాగా హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇద్దాం అనుకుంటే ఈ రకమైన డైరెక్టర్ల వల్ల ఈ రకమైన కథల వల్ల మళ్ళీ వాళ్ళ రేంజ్ అనేది పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి కోవలోకి వచ్చింది. సో సెకండ్ డే థర్డ్ డే కంప్లీట్గా ఆ బుకింగ్స్ ఏవైతే ఉంటే కంప్లీట్గా పడిపోతున్నాయి గైస్. అసలు ఊపు అందుకోవట్లేదు. కొన్ని దగ్గరలో ఈ సినిమా తీసేసి దురంధర్ 2ని రీప్లేస్ చేస్తున్నారు. మీ పేరు ఎందుకు తెలుసుకుందామని, వీలైతే మాట్లాడదామని. సరోజ. సరోజ కర్పూరం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? సో అఫ్కోర్స్ కంటెంట్ ఉండే సినిమాని ఎప్పుడూ కూడా ఎవరు ఆపలేరు. ఇందులో కంటెంట్ లేదు, అందులో కంటెంట్ ఉంది, అంతే తేడా. సో మరి చూద్దాం గైస్, మరి నెక్స్ట్ సినిమా ఏంటి అవేమీ తెలియవు. సో ఇంకొక విషయం కూడా, కళ్యాణ్ గారు ఇక మీదనైనా ఫ్యాన్స్ గురించి ఆలోచించి సో అట్లీస్ట్ కొంచెం యంగ్ డైరెక్టర్స్కి, కొంచెం టాలెంటెడ్ డైరెక్టర్స్కి కంటెంట్ ఎవరైతే కరెక్ట్గా డెలివర్ చేయగలరో అలాంటి డైరెక్టర్స్కి ఇస్తే
మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. హరిశంకర్ అనేవాడు ఇస్తాడు, బట్ టైం అయిపోయింది. అప్పుడెప్పుడో పూర్వకాలం తీసిన గబ్బర్ సింగ్ పేరు చెప్పుకొని ఈ రోజు దాకా ఇంకా అదే. సో ఈవెన్ ఇప్పుడు వస్తుంది సినిమాలో స్టార్టింగ్ ఏదైతే ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందో పసివాడు అని మళ్ళీ బ్రాకెట్లో మీకు తెలుసు అంట. ఏం ఇంట్రడక్షన్ ప్లాన్ చేసావయ్యా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అయిపోయింది, గబ్బర్ సింగ్ అనేది అయిపోయింది, నువ్వే ట్రెండ్ సెట్ చేసావు. బట్ ఇక్కడ నుంచి వేరేది నువ్వు సెట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంకో దశాబ్దం పాటు ఇంకో సినిమా, ఈ ఉస్తాద్ సినిమా కోసం మాట్లాడుకునేలా చేయాలి. బట్ అందులో నువ్వు ఫెయిల్ అయ్యావు. సో ఫ్యాన్స్ కూడా చాలా అప్సెట్ అయ్యారు, డిసప్పాయింట్ అయ్యారు. ఓజీ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే హరిహర వీరమల్లు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇది. సో మామూలు రాడ్లు కాదు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటారో మనకు తెలిసిందే. బట్ ఓకే, ఓజీ వాళ్ళు బతికిపోయారు అని చెప్పొచ్చు. చూద్దాం గైస్, నెక్స్ట్ కూడా మనకి ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయి, పెద్ద ఉంది. సో ఇలాగ కొన్ని మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.